అండి. హాయ్. మరి జాక్ ట్రైలర్ వచ్చింది, మీకు ఎలా అనిపించింది? బాగుంది. మఫ్టీలో ఉండే పోలీస్లా అనిపిస్తున్నారు. వైష్ణవి గారి యాక్టింగ్ కూడా బాగుంది. సాంగ్ కూడా బాగుంది, చూసా. కిస్ సాంగ్ అండ్ స్లాంగ్ అన్నీ బాగున్నాయి. సో మరి డీజే టిల్లు లాగా ఉంటుందా, లేకపోతే కొత్త క్యారెక్టర్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తారా? డీజు టిల్లులో తనది మొత్తం జోక్ పార్ట్ అట్లా ఉంటుంది కదా, ఇక్కడ కొంచెం మోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. డీజే టిల్లు కన్నా ఎక్కువ ఎంటర్టైనింగ్ ఉంటుందా? మేబీ ఉండొచ్చు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ అన్నీ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. రొమాంటిక్ కూడా ఉంది. టిల్లు స్కేర్లో వర్కౌట్ అవ్వలేదు కదా, మేబీ ఇక్కడ వర్కౌట్ అవ్వచ్చేమో. అక్కడ అంత వర్కౌట్ అవ్వలేదు తను. సో మరి వైష్ణవి గారి క్యారెక్టర్ చాలా మంది ముస్లిం క్యారెక్టర్ అని చెప్తున్నారు. అంటే లాస్ట్ లో బేగం అని చెప్పేసి పిలుస్తారు కదా, మీరేమనుకుంటున్నారు? ఐ థింక్ తను ముస్లిం అయ్యి ఉండకపోవచ్చు అని అనిపిస్తుంది. ఓకే, ఆమె ముస్లిం అయితే టెర్రరిస్ట్ సైడ్ ఉంటుందంట. మేబీ అయి ఉండొచ్చు, చెప్పలే. సస్పెన్స్ అనేది ఉండాలి కదా, అన్ని గెస్ట్ చేస్తే ఎట్లా అవుతుంది? సో మరి డీజే టిల్లులో డైరెక్ట్ ఎక్కడ కూడా బూతులు మాట్లాడలేదు. ఈ ట్రైలర్ లో లాస్ట్ లో 2 బూతులు యాడ్ చేశారు. సో అవి కరెక్టే అంటారా? సినిమాలో కూడా బూతులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారా? బూతులు ఉంటేనే కదా జనాలకి ఎక్కేది కొంచెమైనా మూవీ. పర్సనల్ గా లైక్ చేస్తాం కానీ అట్లా పబ్లిక్ లో చేయలేం కదా. ట్రైలర్ చూసాం. ఎలా అనిపించింది? బాగుంది. ఏం నచ్చింది ట్రైలర్ లో? సస్పెన్స్ ఉంటుంది అనుకుంటున్నాం. హీరో చేసిన యాక్టింగ్ కానీ, హీరోయిన్తో ఉండే రొమాన్స్ కానీ అన్నీ బాగుంది. సో డీజే టిల్లు మూవీ లాగా ఎంటర్టైనింగ్ ఉంటుంది అంటారా, లేకపోతే ఏమైనా సీరియస్ థ్రిల్లర్ అలాంటివి? సీరియస్ ఉంటుంది, అలాగే థ్రిల్లర్ కూడా ఉంటుంది, అది జోక్ ఉంటుంది, ఎంటర్టైనింగ్. డీజే టిల్లు చూసారా? చూసాం. సో డీజే టిల్లులో ఇండైరెక్ట్ గా వాడిన బూతులు ఇప్పుడు డైరెక్ట్ గా ట్రైలర్ లో పెట్టడం జరిగింది అనమాట. సో మరి సినిమాలో కూడా ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ట్రైలర్లోనే ఉన్నప్పుడు మూవీలో మొత్తం ఉండదా? మీకేమైనా స్టోరీ అర్థమైందా జాక్? కొద్దిగా పర్లేదు. విజయ్ దేవరకొండ. ఒకవేళ జాక్ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ ప్లేస్ లో విజయ్ దేవరకొండ ఉంటే ఎట్లుండదు? బానే ఉంటుంది. సెట్ అవుతుందా విజయ్ దేవరకొండ క్యారెక్టర్? అట్లాంటి క్యారెక్టర్, అట్లా స్లాంగ్ సెట్ అవుతుంది. హాయ్. మరి జాక్ ట్రైలర్ చూసానండి. ఎలా అనిపించింది? చాలా బ్రహ్మాండంగా అనిపించింది. చాలా చలాకీగా, చాలా రొమాంటిక్గా చాలా బాగుంది సినిమా. ఎందుకంటే జొన్నలగడ్డ సినిమా అంటేనే అది కొంచెం ఎటకారం మేనరిజం, అతను రొమాన్స్ కూడా బాగా చేస్తాడు. మరి డీజే టిల్లుతోనే మనల్ని చాలా ఎంటర్టైన్ చేశారు. మరి సేమ్ ఎంటర్టైన్మెంట్ ఈ మూవీలో కూడా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా 100% ఉంటుంది. ఆయన మంచి ఫామ్లో ఉన్నారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో యాక్షన్ పార్ట్స్ కూడా చాలా ఉన్నాయని చెప్పి అంటున్నారు. చాలా అద్భుతమైన హిట్ అవుతుందని చెప్పి ల్యాబ్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఖచ్చితంగా ఈ సినిమా డీజే టిల్లు కంటే కూడా ఎక్కువ డబ్బులు తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను. సో మరి ఆ ట్రైలర్ లో లాస్ట్ లో కొన్ని బూతులు యాడ్ చేయడం జరిగింది. అంటే డీజే టిల్లులో ఇండైరెక్ట్ గా ఉన్న వర్డ్స్ ఇప్పుడు డైరెక్ట్ గా అనేసారు. సో మూవీలో కూడా ఇలాంటి వర్డ్స్ ఉంటాయా? సిద్ధు జొన్నలగడ్డ సినిమాలో బూతులు లేకుండా, రొమాన్స్ లేకుండా ఉంటుందండి. అది ఏముండదు. బ్రహ్మాండమైన రొమాన్స్ ఉంటుంది, బ్రహ్మాండమైన బూతులు కూడా ఉంటాయి. ప్రతి సినిమాలో ఆయన క్యాజువల్గా అది సరదాగా వాడేస్తుంటాడు. సెన్సార్కి దొరకను బూతులు వాడతాడు అంతే తప్ప సెన్సార్కి దొరికేసి ఏమో వాడు. అవి మనకి చూడడానికి, వినడానికి బాగుంటాయి కూడా. సినిమా మాత్రం మంచి హిట్ అవుతుంది.